మరి ఈరోజు తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి రైతులు, మిగతా ప్రజలు, భూమి ఉన్న మిగతా ప్రజలు, వాళ్ళందరి ఆస్తుల మీద జరుగుతున్న ఒక ఘోరమైన కుట్ర, ఆ కుట్ర గురించి తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ ద్వారా నిజాలు చెప్పాలని భారత రాష్ట్ర సమితి ఈ ప్రయత్నం చేస్తున్నది. ఒకవైపు తెలంగాణలో రైతులు ఎల్నినో ముప్పు మీద, అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ కూడా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లను ఆన్ చేయకుండా నీళ్లు రైతుల పొలాల్లోకి రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతుంటే, మరోవైపు భూమి ఉన్న రైతులు ఈరోజు కాంగ్రెస్ భూభారతి పోర్టల్ అని పేరు మార్చిన భూభారతి పోర్టల్లో భూమి ఉన్న రైతులు జిల్లా అధికారుల దగ్గరికి మిస్సింగ్ సర్వే నంబర్ల గురించి కానీ, అదేవిధంగా పేరు మార్పు గురించి కానీ, లేకపోతే విరాసత్ చేయించుకోవడం కానీ, లేకపోతే మరి పిఓబి అంటే నిషేధిత భూముల జాబితాలో అక్రమంగా మా భూములు పెట్టారని ఈ రైతులందరూ కూడా అధికారుల దగ్గరికి తిరుగుతూ ఉంటే, మరి ముఖ్యంగా సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ గురించి రైతులందరూ ఆఫీసర్ల దగ్గరికి తిరుగుతూ ఉంటే, మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, అదేవిధంగా పౌర సంబంధాల శాఖ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద నడుస్తున్న ఈ భూభారతి పోర్టల్లో అక్రమంగా దాదాపుగా 22,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే 22,000 మందికి చెందిన భూములు వాళ్లకు తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే వేరే వాళ్లకు బదలాయించబడ్డాయి. ఇందులో నిషేధిత భూముల జాబితాలో పెట్టబడిన భూములు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు కానీ, ఈ భూములన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ భూములన్నిటిని కూడా ఈ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, అంటే భూమి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధం లేకుండానే సాఫ్ట్వేర్లోనే మార్పులు జరిపి ఆ భూములన్నిటిని కూడా తమకు ఇష్టమైన వాళ్ళ మీదకి బదలాయించుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వాలకు ఓట్లేసేది, రాజకీయ పార్టీలకు ఓట్లేసి ప్రభుత్వాల కుర్చీల మీద వాళ్ళని ఎందుకు కూర్చోబెడతారు? వాళ్ళు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తారనే నమ్మకంతో. ప్రజల ప్రాణాలకు ఏ విధంగా రక్షణ లేదు, మానాలకు ఏ విధంగా రక్షణ లేదు ఈ పాలనలో, కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు చివరికి ఉన్న ఏకైక ఆస్తి భూమికి కూడా రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా నేను తెలంగాణ ప్రజలకు ఓపెన్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు భూభారతి పోర్టల్లోకి వెళ్ళండి. భూభారతి పోర్టల్లోకి వెళ్ళి మీ భూమి భద్రంగా ఉందో లేదో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీ భూమిలో ఈసీ అని ఒక మాడ్యూల్ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అనే మాడ్యూల్ను దయచేసి ప్రెస్ చేయండి. మీకు అందులో ఏ వివరాలు దొరకవు. ప్రజలు తమ భూముల వివరాలను, తమ ట్రాన్సాక్షన్ వివరాలను తెలుసుకోవడానికే పెట్టింది ఆనాడు కేసీఆర్ గారు ఈసీ అని ధరణి పోర్టల్లో పెట్టారు. ఆ భూభారతి, ఇప్పుడు దాన్ని భూభారతిగా మార్చారు 2025లో. ఆ భూభారతి పోర్టల్లో ఇప్పుడు ఈసీ అనే మాడ్యూల్ను మనం ప్రెస్ చేస్తే అందులో మనకు కేవలం ఏమీ కనిపించదు. ఒక పేజ్ వస్తుంది, ఈ పేజ్ పనిచేయడం లేదని వచ్చేస్తుంది. అంటే ప్రజలకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూమిని, వాటి వివరాలను వాళ్లకు తెలియకుండా దాచిపెట్టారు ప్రభుత్వం.
ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. రాజ్యాంగం ప్రకారం భూమి కలిగి ఉండడం కూడా ఒక హక్కు, మానవ హక్కు. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ప్రాథమిక హక్కు. ఈ మానవ హక్కును ఈరోజు తెలంగాణలో పొంగులేటి వారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి ఘోరంగా ప్రజలందరి ముందరనే కాలరాస్తా ఉన్నారు. ఇది వాస్తవం. మరి ఈ ధరణి పోర్టల్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు తీసుకొచ్చారు? రైతులకు అనాదిగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ఎన్నో అవకతవకలు క్షేత్రస్థాయిలో దొరుకుతుంటే రైతులకు ఎంతో కష్టాలు అవుతుంటే, ఆ కష్టాల నుంచి రైతులను విముక్తి చేయడం కోసం ధరణి పోర్టల్ అక్టోబర్ 2020లో దాన్ని ప్రారంభించారు. మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థకు దాన్ని అప్పగించారు. అప్పటి వరకు ఏం కాలేదు. ఎప్పుడైతే కాంగ్రెసు నాయకులు ప్రజల మీద అబద్ధపు హామీలు అమ్మి వాళ్ళ మీద చల్లి, వాళ్ళు ఎప్పుడైతే డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చినరో, ఆ డిసెంబర్ 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఏమన్నారు? ప్రజలకు సంబంధించిన ఆస్తుల చిట్టానంతా కూడా ప్రైవేటు కంపెనీ చేతిలో పెడతారా అన్నారు. ఇలా వీళ్ళు ఏం చేసినరా అంటే డైరెక్ట్గా వీళ్ళ అధికారం అప్పటి వరకు బాగుంది. 2023 డిసెంబర్లో వీళ్ళు ఎప్పుడైతే అధికారంలో తీసుకున్నారో, ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారేమో మున్సిపల్ మరియు అర్బన్ శాఖ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విద్యాశాఖ తీసుకున్నారు, హోమ్ మినిస్ట్రీ వారు తీసుకున్నారు. మరోవైపు పొంగులేటి గారు ఆయన రెవెన్యూ శాఖ తీసుకున్నారు, సమాచార పౌర సంబంధాల శాఖ తీసుకున్నారు. చూడండి ఎంత క్లెవర్గా తీసుకున్నారు. నాకేమైనా అయితే నువ్వు కాపాడు, నీకేమైనా అయితే నేను కాపాడుతా. నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమైనా అక్రమాలు చేస్తే పోలీసు వాళ్ళను నేను జాగ్రత్తగా చూసుకోండి, నీ మీద ఏం కేసులు లేకుండా నేను చూస్తా. ఇక పొంగులేటి రేవంత్ రెడ్డితో నేను చెప్తా ఉన్నాడు, చూడయ్యా నీ మీద ఏమన్నా నెగిటివ్ వస్తే సమాచార పౌర సంబంధాల శాఖ నా దగ్గరే ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియకుండా నేను చూస్తాను, నీకేమైనా భూములు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అన్న కాడికి వచ్చింది. కాబట్టి ఇవాళ 22,000 అక్రమాలు జరిగినట్టుగా మరి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చెప్పింది. చాలా క్లియర్గా టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా రాసింది. 22,000 భూముల విషయంలో ఇన్ని అక్రమాలు జరిగినాయి. నిజానికి రూల్ 4 ఆఫ్ ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ రూల్స్ ఏం చెప్తున్నాయా అంటే, రూల్ 4 ఏం చెప్తుందంటే, ఏ భూమికి సంబంధించిన బదలాయింపు జరగాలన్నా భూమి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకు ముందస్తు సమాచారం ఇవ్వాలి, కొనుక్కునే వాళ్ళకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వాళ్ళిద్దరూ సిగ్నేచర్ పెడితే తప్ప భూమి బదలాయింపు క్లియర్గా జరగదు. ఇది ఫండమెంటల్ రూల్, గోల్డెన్ రూల్. ఈ రూల్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ రెవెన్యూ శాఖ ఓపెన్గా ఉల్లంఘించింది. 22,000 ట్రాన్సాక్షన్ జరిగినాయి. అయ్యా రెవెన్యూ మంత్రి గారు, మీరు ప్రతిసారి ధరణి పోర్టల్ అని మీడియా వాళ్ళకి లీకులు ఇచ్చి ఇప్పటికి కూడా ధరణి అనే రాయిస్తున్నారు. ఇది నిన్నగాక మొన్న ఈనాడులో వచ్చిన వార్త. నిజానికి మీరు 2024లోనే మీరు ధరణి కాదు, మేము భూభారతి అని పేరు మారుస్తామని భూభారతి అన్నారు. భూభారతి తర్వాత ఇవన్నీ కూడా మీ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇది మీరు ప్రజలకు చెప్పడం లేదు. ఇక్కడ చూడండి, పోర్టల్లో దొంగలు పడ్డారు అని ఒక మరో న్యూస్ రాయించారు మీరు. నిజంగా దొంగలు ఎవరు? మీరే. మీ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగింది. ముఖ్యంగా ఏ జిల్లాల్లో జరిగింది ఇది? రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, అంటే హైదరాబాదు చుట్టుపక్కల యాదాద్రి భువనగిరి, ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఏవైతే ఖరీదైన భూములు ఉన్నాయో ఈ ఖరీదైన భూముల దగ్గరే ఇదంతా కూడా జరిగింది. మీరు జనవరిలో ఒక కుంభకోణం బయటపడ్డది. జనగామ జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఒక 38 మంది మీ సేవా సెంటర్ల ఓనర్లు వాళ్ళు
అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మీ సేవా సెంటర్ ఓనర్లు అందరూ కలిసి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి, ఒక మాల్వేర్ యూజ్ చేసి ఆ ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల రెవెన్యూను వాళ్ళందరూ కూడా తీసుకొని రైతుకు మాత్రం 10,000 రూపాయలని చూపించి 6 లక్షల రూపాయలని చూపించి వీళ్ళు ప్రభుత్వానికి మాత్రం కేవలం 1 రూపాయి మాత్రమే కట్టారు. అంటే రైతు దగ్గర మాత్రం 1 లక్ష రూపాయలు కలెక్ట్ చేసుకుంటాడు, ప్రభుత్వానికి మాత్రం ఆ 5 సున్నాలు తీసేసి 1 రూపాయి అని చెప్పేసి కట్టారు. ఆనాడు ఈ భూభారతి కుంభకోణం బయటపడ్డది. ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చాలా తేలికగా చెప్పారు, ఇది చాలా చిన్నది, ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నట్టుగా ఇది 1,000 కోట్ల కుంభకోణం కాదండి, కేవలం 3,95,00,000 కుంభకోణం మాత్రమే అని చెప్పి జనవరి 2026లో చెప్పారు గౌరవ మంత్రి గారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో ఉన్నాం. అంటే దాదాపుగా 6 నెలలు అయిపోయింది, 7వ నెలలో ఉన్నాం మనం. జనవరిలో ఆనాడు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఏమన్నారు, మేము పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించాం, ఈ అక్రమాలు జరగకుండా చూస్తాం, ప్రతిపక్ష పార్టీలు మా మీద అంటున్నట్టుగా 1,000 కోట్ల కుంభకోణం కాదు, 3,95,00,000 మాత్రమే అని అన్నారు. మంత్రి గారు, మీరు ప్రజల చెవిలో పూలు పెట్టడం, మీరు ముఖ్యమంత్రి గారు దాంట్లో పిహెచ్డీలు చేసినట్టు ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్తా, నా దగ్గర ఈ ఆధారం ఉన్నది. మీరు 2025లో మీరు చెప్పారుగా మేము ఫోరెన్సిక్ ఆడిట్ అంతా కూడా చేస్తున్నాము, మేము ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినా అవన్నీ తీస్తున్నాం అంటున్నారు కదా. 2024 నుంచి 2026 జనవరి నెల, జూన్ నెల వరకు కూడా కంటిన్యూస్గా మీకు మీ హయాంలో నడుస్తున్న ఎన్నో మాఫియా గ్యాంగులు ఈ పని చేస్తూనే ఉన్నాయి. నేను ఉదాహరణకు ఒక్కటి చెప్తా. జూన్ నెల 20వ తారీఖు 2026 సంవత్సరంలో షేరిలింగంపల్లి మండలంలో కాజాగూడ అనే గ్రామంలో సర్వే నెంబరు 20లో 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. ఇది షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో జరిగింది. 19వ తారీఖు నాడు ఇదే షేర్లింగంపల్లిలో కాజాగూడ అనే గ్రామంలో 3 ఎకరాల 16 గుంటలైతే దాదాపుగా 1.5 ఎకరాన్ని మళ్ళీ ఆ సాస్ ఇన్ఫ్రా కంపెనీకి బదలాయించారు. ఎంఆర్ఓకు తెలియదు ఈ విషయం, ఆర్డీఓ గారికి తెలియదు, జిల్లా కలెక్టర్ గారికి తెలియదు. మరి ఎవరు చేసినట్టు? సీసీఎల్ఏ ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. మరి ఎవరు చేసినట్టు? నిజానికి ఇంత విలువైన పోర్టల్, కోట్లాది లక్షల విలువైన ఈ భూముల వివరాలు ఉండే ఈ భూభారతి పోర్టల్ ఇప్పుడు ఎన్ఐసి కంట్రోల్లో పెట్టారు. మీరు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటే గౌరవ దేశ ప్రధానమంత్రి పర్సనల్ వెబ్సైట్ను ఏ సంస్థ అయితే మెయింటైన్ చేస్తుందో, ఎక్కడెక్కడైతే అత్యంత రక్షణ ఉన్న డిపార్ట్మెంట్ల యొక్క వెబ్సైట్లను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో, ఎన్నో లక్షల కోట్ల విలువైన డేటాను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో ఆ సంస్థకు మీరు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ సంస్థ వాళ్ళు ఏమంటున్నారు, మాకేం తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకేం చెప్తే మేము చేస్తాం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము దాచుకుంటాం, అంతే తప్ప వీటిలో ఎవరి దగ్గర తాళం చేతుందని మనకు తెలియదు. మరి ఎంఆర్ఓ దగ్గర నాకు తెలియదని ఆయన రిపోర్ట్ ఇస్తున్నాడు, ఆర్డీఓ నాకేం తెలియదు అంటున్నాడు, కలెక్టరు నాకు తెలియకుండానే ఇది జరిగింది మొర్రో అని చెప్పి ఆయన సీసీఎల్ఏ కంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు లెటర్ రాస్తూ ఉన్నాడు. మరి ఈ విషయం చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు తెలుసా? లేకపోతే మరి రెవెన్యూ శాఖ మంత్రి అయినా మీకే తెలవాలి, ఎందుకంటే మీరే ఎగ్జిక్యూటివ్ హెడ్. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవహారాలన్నీ చూసేది మీరే, మరి మీకే కదా తెలవాలి పొంగులేటి గారు. ప్రతిరోజు కూడా ఈ భూభారతి పోర్టల్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ప్రతిరోజు కూడా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఆ రిపోర్టు ఐజీ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా, అదేవిధంగా కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా
వాళ్ళిద్దరి ద్వారా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకు రిపోర్ట్ వచ్చి ఆ రిపోర్టు ప్రతిరోజు కూడా మీ దగ్గరికి వస్తుంది. ఇది వాస్తవం. మరి రెవెన్యూ ఎందుకు తగ్గింది అని మీరు ఎప్పుడు అడగలేదు. మనం సెక్యూరిటీ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఆనాడు జనగామలో ఒక కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం తాలూకు ఏమైంది అని మీరు ఎప్పుడు అడగలేదు. యథావిధిగా మీ బంధువులకు, మీ దోస్తులకు, వీళ్ళందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ గ్యాంగులు ఆ కీ తీసుకొని వెనక నుంచి సాఫ్ట్వేర్ నుంచే మొత్తం కూడా చేంజ్ చేశారు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓకు తెలియకుండా, ఆర్డీఓకు తెలియకుండా, కలెక్టర్కు తెలియకుండా 22,000 ట్రాన్సాక్షన్స్ అంటే బదలాయింపులు, 22,000 భూములకు సంబంధించిన బదలాయింపులు జరిగినాయంటే మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. హైదరాబాదు రంగారెడ్డిలో, అదే మరి రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్క ఎకరం కనీసం అంటే 20 కోట్లు ఉంటుంది, 30 కోట్లు ఉంటుంది. ఇలా ఈ ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే మీరు చూస్తే టోటల్గా 100 ఎకరాలు, 200 ఎకరాల భూమిని మరి ట్రాన్సాక్షన్ చేశారు. ఎవరి కోసం చేసుకున్నారు? మీకోసం చేసుకున్నారు. మీకు ఈ ప్రభుత్వ భూములు, మీ ప్రైవేట్ పాలన ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉన్నది. నిజంగా మీకు నిబద్ధత ఉంటే శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు? ఇప్పుడు చెప్పండి. మీరు జనగామ కుంభకోణం అయిపోయింది, అది చలాన్ల కుంభకోణం. 2 లక్షల లావాదేవీలు కూడా 2 రూపాయలు పెట్టుకున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని ఒక 30 మంది జైలుకు పంపించారు, అయిపోయింది. అసలు కుంభకోణం ఇక్కడుంది కదా. ఈ 10,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారా? ఇంతవరకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకంటే ఇదంతా మీకు తెలిసే జరుగుతుంది కాబట్టి. అదే మేము తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నాం. ఇదంతా మీకు తెలిసే జరుగుతుంది, మీరు చూసి చూడనట్టు పొమ్మని అధికారులకు చెప్పిండ్రు కాబట్టే ఇవాళ ఏమీ జరగడం లేదు. గ్రౌండ్లో ప్రజల భూములను కోల్పోతూ ఉన్నారు. ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తలేడు. మీరు ఎవరినో అధికారులను లాస్ట్కి బలి పశువులు చేస్తారు. ఇప్పుడు మీరు పేపర్ల లీకుల మీద లీకులు ఇస్తున్నారు. సీసీఎల్ఏ ఆఫీసులో 2, లేకపోతే ఇంకెక్కడి నుంచో 2. అసలు సీసీఎల్ఏ ఎవరికి రిపోర్ట్ చేస్తాడు శ్రీనివాసరెడ్డి గారు? మీకు కాదా? మీరే కదా సీసీఎల్ఏకి ఇమీడియట్ బాస్. మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మీరే కదా రంగారెడ్డి జిల్లా కలెక్టరు, లేకపోతే మేడ్చల్ మల్కాజ్గిరి, లేకపోతే యాదాద్రి భువనగిరి, అదేవిధంగా సంగారెడ్డి, ఈ కలెక్టర్లకు ఆదేశాలు, మౌఖిక ఆదేశాలు ఇచ్చేది మీరే. కలెక్టర్లు వాళ్ళు డిజిటల్కి సంతకాలు చేయకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మీరు ఎంప్లాయ్ చేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్లకు డిజిటల్ కీస్ ఇచ్చి వాళ్ళతోని మీరు సైన్లు చేయించి రేపు బయటపడితే నాదేం లేదు, ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేశారని వాళ్ళ మీద దొబ్బడానికి మీరు చేస్తున్న కుటిల పన్నాగం ఇది. మళ్ళీ ఎవరో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరో ఒక మామూలు ఎంప్లాయీలను మీరు బలిపశువుగా మారుస్తారు. ఈ భూములన్నీ మీరు బదలాయిస్తూ ఉన్నారు. మీరు అమీన్పూర్లో బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా శంకర్పల్లి మండలంలో ఉండే వెల్మల్ కొండకల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలకు మీరు బదలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా GO111 ఏరియాలో బదలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు కీసర్లో కూడా బదలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఒక డిపార్ట్మెంట్లో మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ మంత్రి అయినా కూడా ఏం చేస్తాడు? ఎంఆర్ఓలను ఆర్డీఓలుగా, ఆర్డీఓలను డిఆర్ఓలుగా, డిఆర్ఓలను మరి అదనపు కలెక్టర్లుగా, అట్లా రూల్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోతాడు. కానీ పొంగులేటి గారు మీ పాలనలో ఎంఆర్ఓలు డైరెక్ట్గా ఆర్డీఓలు అయిపోయారు. ఆర్డీఓ పోస్ట్ ఉంటుంది, ప్రమోషన్ ఇవ్వరు, ఎంఆర్ఓ ఉంటాడు, డైరెక్ట్గా ఆర్డీఓ కూర్చుంటాడు. మీరు కీసర్లో పెట్టింది ఎవరిని? కీసర్లో పెట్టింది మీరు ఎంఆర్ఓని తీసుకొచ్చి ఆర్డీఓ సీట్లో కూర్చోబెట్టిండ్రు. కొన్ని చోట్ల ఎంఆర్ఓలే డైరెక్ట్ డిఆర్ఓలు అయిపోయినారు. ఎంఆర్ఓ డిఆర్ఓ కావాలంటే కంపల్సరీ ఆర్డీఓ అయి తర్వాత డిఆర్ఓ కావాలి. అంటే మీ భూముల దాహానికి మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాసరెడ్డి గారు? మీరు ఒక్కరోజు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు.
రెండోది, మీ అధికారులు మరి ఒక కమిటీ వేశారన్నారు. కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక సిఐడి ఎంక్వైరీ చేయించండి, లేకపోతే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో చేయించండి, లేకపోతే ఈడీకి ఇవ్వండి, లేకపోతే సిబిఐకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఇది 10,000 కోట్లు. ఎందుకంటే ఇందులో మీరే లబ్ధిదారు. మీకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్, ఇంకా రకరకాల కంపెనీలు ఏవైతే మీ అనుచరుల కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ దీంట్లో లబ్ధి పొందుతున్నారు. కాబట్టే ఈరోజు భూభారతి పోర్టల్లో జరుగుతున్న ఈ దొడ్డిదారిన అక్రమాలు మీరు బయటికి రానివ్వడం లేదు. నిజంగా తెలంగాణ రాకముందే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ స్కాముల్లో మీరు మీ హయాంలో, పొంగులేటి గారు వినండి, మీ హయాంలో జరిగిన ఈ భూభారతి స్కామ్ అవుతుందో అది అన్నిటికన్నా బాహుబలి స్కామ్. 10,000 కోట్లు ఒక్క రక్తం చుక్క కారకుండా, ఒక్క మూడో మనిషికి తెలియకుండా మీరు సాఫ్ట్వేర్ చేంజ్ చేశారు. ఎందుకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు? ఒక్క అధికారిని సంజాయిషి అడగలేదు ఎందుకు? ఎందుకంటే ఆ కీ మీ దగ్గరే ఉంది. ఇప్పుడు వేరే ఆప్షనే లేదు కదా శ్రీనివాసరెడ్డి గారు, వేరే ఆప్షనే లేదు. ఆ కీ మీ దగ్గరే ఉంది. మీరు చెప్పండి, ఆ కీ నా దగ్గర లేదని చెప్పండి. మరి ఎవరి దగ్గర ఉంది? ఎన్ఐసి అధికారులు మీ సంతకం లేకుండా, మీ అధికారుల సంతకం లేకుండా ఆ కీ ఓపెన్ చేస్తారా? ఎడిట్ ఆప్షన్ను ఎనేబుల్ చేస్తారా మీ సంతకం లేకుండా? మీకు తెలియకుండా ఈ మాఫియా గ్యాంగులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రతి మీ సేవా సెంటర్కు పోయి, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీకి పోయి, మా దగ్గర అసైన్డ్ భూముల వివరాలు ఉన్నాయి, మీకు కావాలంటే మేము అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం, పిఓబి నుంచి తీసేయిస్తాం, నిషేధిత భూముల జాబితాను తీసేయిస్తాం, మీరు మాకు ఎంత ఇస్తారో చెప్పండి, అది రాగానే మీరు మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వండి, దాంట్లో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి అని మీరు అడగడం లేదా? ఓపెన్ చెప్పండి. ఎందుకు దీంట్లో దాపరికం? ఎవరైనా రియాల్టరు భూములను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్పై రిజిస్టర్ చేసుకున్నాగానే వెనక నుంచి బ్యాక్ ఎండ్లో మీరు ఆ వెబ్సైట్ నుంచి తీసుకొని మీరు ఆ బిల్డర్ కంపెనీల దగ్గరికి పోయి మీ మాఫియా గ్యాంగులు 30% అడగడం లేదా? ఓపెన్గా చెప్పండి. ఇది ఈరోజు మీరు ఓపెన్గా చేస్తున్న దందా. స్పష్టంగా 22,000 రికార్డులు తారుమారైనాయి. దీని మీద ఎవ్వరూ మీ మంత్రులు కానీ, మీ ముఖ్యమంత్రి కానీ, మీరు కానీ మాట్లాడడం లేదు. అర్జెంటుగా నిజాలు ప్రజలకు చెప్పాలి. పెద్ద ఎత్తున భారీ కుంభకోణం జరిగింది. 10,000 కోట్లు చాలా తక్కువ ఫిగరు, అంతకన్నా ఎక్కువనే జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరి మీద ఉన్నది. ఇక రెండవ డిమాండ్, అర్జెంటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేయకుండా అదే పొజిషన్లో ఉంటే మీ అధికారులు స్వేచ్ఛగా పని చేయలేరు. ఇప్పుడు ఏవైతే మీరు డిజేబుల్ చేసి ఇప్పుడు రాత్రంతా అధికారులందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి, రాత్రింబావులు కూర్చోబెట్టి వాళ్ళతోని రికార్డులు మళ్ళీ తారుమారు చేయిస్తున్నారు. నేను అధికారులకు చేతులు జోడించి నేను వినమ్రంగా వేరుకుంటున్నా, దయచేసి ఆ మిస్టేక్ చేయకండి మిత్రులారా. మీరు ఏం చేసినా కూడా ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అట్లనే ఉంటాయి. మీరు ఎంత ఎరేజ్ చేసినా కూడా ఉంటాయి. మీతోని మళ్ళీ ఈ రెవెన్యూ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తప్పులు చేయిస్తూ ఉన్నారు. మొత్తం తప్పులు చేయించారు, మీకు సంబంధం లేకుండానే భూములన్నీ బదలాయించారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని దాన్ని ఓన్ చేసుకోమంటున్నారు, అవన్నీ తుడిచేయమంటున్నారు. దయచేసి ఆ తప్పు చేయకండి. అలాంటి అక్రమ ఆదేశాలు మీకేమైనా వస్తే దయచేసి భారత రాష్ట్ర సమితి పార్టీకి సమాచారం ఇవ్వండి, మేము ప్రజల ముందరికి తీసుకెళ్తాం. సో మా రెండవ డిమాండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్జెంటుగా మీరు నైతిక బాధ్యత వహిస్తూ ఈ 10,000 కుంభకోణం గురించి, 10,000 కోట్ల కుంభకోణం సంబంధించి మీరు అర్జెంటుగా రాజీనామా చేయాలి, చేసి నిజాలు ప్రజల ముందర పెట్టాలి. మూడవది, ఈ కేసులో అర్జెంటుగా పోలీసు దర్యాప్తు ప్రారంభించాలి. 6 నెలల నుంచి ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తూ ఉన్నారు. 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు వేల ట్రాన్సాక్షన్ జరిగినాయి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మరి ఒక హైకోర్టు న్యాయమూర్తికి కానీ, లేకపోతే ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థకు కానీ అర్జెంటుగా ఇచ్చి అందరూ నిపుణులను తీసుకొచ్చి పెట్టాలి. అది మూడవది డిమాండ్. పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. నాలుగవది,
ఎవరెవరైతే ఈ ట్రాన్సాక్షన్స్ చేసి ఈ భూమిని అక్రమంగా ఆఫీసర్లకు సంబంధం లేకుండా భూమి హక్కుదారుడికి సంబంధం లేకుండా బదలాయించారో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లతోని మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కింద పనిచేస్తున్న మాఫియా గ్యాంగులు కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న మాఫియా గ్యాంగులు కానీ ఈ మాఫియా గ్యాంగులతో వీళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉన్నది, వీళ్ళని ఎవరు గైడ్ చేశారు అన్న విషయాన్ని మీరు ప్రజల ముందు పెట్టాలంటే వాళ్ళ CDRs అంటే కాల్ డేటా రికార్డ్స్ తీసి వాటిని విశ్లేషించాలి. ఆ వివరాలు కూడా బయట పెట్టాలి. ఏదో మీరు జనగామలో జరిగిన కుంభకోణంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను మాత్రమే మీరు బలిపశువులుగా చేసి ఆ మీ సేవా సెంటర్లో ఉన్న వాళ్ళనే బలిపశువులుగా చేయడం మాత్రమే కాదు, ఆ కుంభకోణం కన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువైన కుంభకోణం మీ CCLA ఆఫీసు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి శాఖ, అదేవిధంగా రెవెన్యూ మంత్రి ఆఫీసులు, రెవెన్యూ మంత్రి చుట్టూ ఉన్న మాఫియా గ్యాంగులు, వీటి ద్వారా జరిగింది. కాబట్టి ఈ కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా బయటపెట్టి ఆ కాల్ డేటా రికార్డ్స్ ఈ కాల్ డేటా రికార్డ్స్ తప్పనిసరిగా మ్యాచ్ చేయాలి. అప్పుడే అసలు దొంగలు దొరుకుతారు. దీంట్లో ఏ మాత్రం కూడా లేట్ చేయకూడదు. ఇంకా చాలా రీసెర్చ్ చేసే ఉన్నది. ఈ సబ్జెక్టు చాలా లోతుగా విశ్లేషించాల్సిన సబ్జెక్టు. కానీ ఎంత తొందర వీలైతే అంత తొందర తెలంగాణ ప్రజలకు ఈ సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలవాలి. లేకపోతే వాళ్ళ భూములు పోయే ప్రమాదం ఉంది. పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, తర్వాత ఇళ్లలో అనారోగ్యంతో ఉంటారు ఎంతోమంది, వాళ్ళకి ట్రీట్మెంట్కు డబ్బులు కావాలి. అదేవిధంగా ఇంకా రకరకాల ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకో కొత్త భూమి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ భూములు ఎక్కడున్నాయో తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ భూములు వెనక నుంచి ఈ భూబకాసురులు, ఈ దొంగలు సాఫ్ట్వేర్ నుంచే తాళం చేతులు తీసుకొని రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో చేస్తున్నారు. కాబట్టి ఆ వివరాలు వెంటనే ప్రజలకు చెప్తే ప్రజలు అప్రమత్తమై ఈ వివరాలన్నీ కూడా తీసుకుంటారు, ఆ వివరాలన్నీ తెలుసుకుంటారు, వాళ్ళ భూములను వాళ్ళు రక్షించుకుంటారనే ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. దయచేసి నిజాలు ముందరగా ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్తూ, అదేవిధంగా మరి దీని మీద తప్పనిసరిగా ఉన్నత స్థాయి పోలీసు విచారణ చేయాలి. అదేవిధంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ భూభారతి కీస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, తాళం చేతులు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, ఆ వ్యక్తి దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మాత్రం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే. దీని మీద పూర్తి స్థాయి మరి బాధ్యత తీసుకొని ఆయన అర్జెంటుగా డిమాండ్ చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి మరి డిమాండ్ చేస్తూ మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఇవన్నీ అవే ఇవన్నీ కూడా పట్టదారు డీటెయిల్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయినాయి టోటల్గా. వాళ్ళకి సంబంధమే లేదు, వీళ్ళెవ్వరికి సంబంధం లేదు. 100% వాళ్ళ మేము అనుకుంటున్నాం వాళ్ళ పేర్లు ఇప్పుడు ఇంకా కొంచెం రీసెర్చ్ చేయాలి పేర్ల గురించి. కాకపోతే ఇందులో చాలా వరకు కూడా వాళ్ళే చేశారు. వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి పోయి మీ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి, మేము వాటన్నిటి కూడా పట్టా భూములుగా మారుస్తాం, మీకు అందరికి కూడా నిషేధ భూముల జాబితాను తీస్తాం, ఆ భూములు మాకు అమ్మేసేయండి అని చెప్పేసి చాలామంది రంగారెడ్డి జిల్లా మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా మీకు సంగారెడ్డి, అదేవిధంగా మీకు చాలా చోట్ల కూడా వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇదే చేస్తున్నారు, ఈ దందన చేస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ మంత్రి గారికి తెలుసు, కానీ ఆయన ఎక్కడ కూడా ఒకరోజు దీని గురించి మాట్లాడలేదు. కేవలం ఆ జనగామ ఆ చలాన్ కుంభకోణం గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ పోర్టల్లో రహస్యంగా 22,000 భూమి రికార్డులు ఇప్పటి వరకు బదలాయించబడ్డాయి అన్న విషయం ప్రజలకు చెప్పడం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎందుకు రెవెన్యూ మంత్రి గారు దీని గురించి మాట్లాడడం లేదు, ఎందుకు రెవెన్యూ మంత్రి గారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు, ఎందుకు CCLA పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు, దాని మీదనే మా ప్రశ్న అంతా. ఎందుకు వాళ్ళు నిమగ్నెత్తినట్టుగా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు లబ్ధిదారులు, రెవెన్యూ మంత్రి గారే సాక్షాత్తుగా లబ్ధిదారులు. అట్లా ఎన్నో భూములు ఆయన అక్రమంగా బదలాయించుకుంటున్నారు కాబట్టే ఆయనకు ఇది పనిచేస్తుంది, ఈయనకు లాభిస్తుంది కాబట్టే ఆయన దీని గురించి మాట్లాడాలి. అదే కదా చెప్తున్నారు, ఆ కీ ఎవరి దగ్గర ఉందండి? కీ భూభారతి కీ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది భూభారతి? భూభారతిలో ఒక చిన్న మార్పు, సాఫ్ట్వేర్ మార్పు చేయాలన్నా కూడా ఫైలు మరి కింది నుంచి పోవాలి.
కలెక్టర్ దగ్గర నుంచి మాకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ మాడ్యూల్లో ఈ సమస్యలు వస్తున్నాయి, సక్సెషన్ మాడ్యూల్లో సమస్యలు వస్తున్నాయి, పిఓబి మాడ్యూల్లో సమస్యలు వస్తున్నాయి, లేకపోతే ఇంకొక మాడ్యూల్లో పేరు చేంజ్ చేసే మాడ్యూల్లో సమస్యలు వస్తున్నాయని కలెక్టర్లు సీసీఎల్ఏకి రాస్తే సీసీఎల్ఏలు రెవెన్యూ మినిస్టర్కు ఫైల్ సర్క్యులేట్ చేస్తే ఆయన అప్రూవ్ చేస్తే తప్ప ఇవన్నీ కావు. రెవెన్యూ మంత్రి దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా ఈ తాళం చేతులు ఉండే అవకాశం లేదు. ఆయనే కదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆయనే. భూభారతి అంటున్నారు, వాళ్ళు భూభారతి అని పేరు మార్చారు కదా. ధరలో లేదండి, నేను అందుకొరకే ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ గారు, నేను అందుకొరకే రికార్డ్స్ తీసుకొచ్చాను. 2024, 2025, 2026 జూన్, గత నెలలో కూడా జూన్ 20వ తారీఖు కూడా భూమి బదలాయింపు అక్రమంగా ఓనర్కు తెలియకుండా జరిగింది, భూభారతిలో జరిగింది. అదే నేను చెప్తున్నాను. మరి ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదండి, ఆయన చెప్పాలిగా. లేకపోతే ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు రెవెన్యూ శాఖ మంత్రి గారు? చెప్పాలిగా ఈ విషయం. మరి ప్రజలకు తెలియదు వాళ్ళ భూములకు ఏమవుతుందో. రెక్కలు ఏమంటారు, రెక్కల కష్టంతో వచ్చిన భూమి కదా, చెమట చుక్కలతో వచ్చిన భూములు ఇవన్నీ. ఎట్లా పోగొట్టుకుంటారు ప్రజలు ఇవి? ఎందుకు వాళ్ళ భూములు వేరే వాళ్ళ పేరు మీద ఎట్లా బదలాయించబడతాయి? నేను అప్లై చేసుకుంటే నాకు తెలుస్తుంది, కానీ నాకు తెలియకుండానే నా భూమి ఇవాళ శ్రీనివాస్ అనే వ్యక్తికి పోయింది. ఎట్లా పోయింది? ఆయన వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు, స్లాట్ బుక్ చేసుకున్నాడు, 1B పాస్బుక్ తీసుకున్నాడు, ఆయన కొనుక్కుని ఆయన వచ్చి నా భూమి మీద కూర్చుంటున్నాడు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? మేము మంత్రిని అడుగుతున్నాం, అదేగా చెప్తున్నా నేను. మంత్రి గారు, మీరు నిజాలు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు ఎందుకు ఇంత కుంభకోణం, 10,000 కోట్ల కుంభకోణం జరిగినా కూడా ఎందుకు మీరు మాట్లాడడం లేదు? ఎందుకు ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టారా మంత్రి గారు? దీని మీద ఎందుకు చెప్పడం లేదు? ఏ అధికారిని అడిగినా కూడా మాకేం తెలియదు అంటున్నారు. కానీ లోపల మాత్రం ఇప్పటివరకు కూడా జరుగుతుంది. యాజ్ వీ స్పీక్ హియర్ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు మనం మాట్లాడుతుంటేనే కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను ఈసీ నా భూమి ట్రాన్సాక్షన్ కనుక్కుందామంటే ఆ ఈసీ ప్రెస్ చేస్తే రావట్లేదు. మరేం చేయాలి? ఇగో ఈ ఆన్సర్ వస్తుంది. తప్పకుండా మేము మా మంత్రి రాజీనామా తప్పకుండా కోరుతాం. ఇగో చూడండి, ఒక ఆయన భూమి బదలాయింపు ఆయనకు తెలియకుండా జరిగిందని కోర్టు పోయిండు. కోర్టులో లక్షల రూపాయలు మళ్ళీ లాయర్లకు ఫీజు పెట్టి కోర్టుల దగ్గర పోవాలి. కోర్టుల దగ్గరికి పోయి మళ్ళీ ఇచ్చేసుకోవాలి. అంటే ఎంతమంది కోర్టుకు పోతారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు వాళ్ళు కోర్టులకు ఎందుకు పోవాలండి? కోర్టులకు పోవడానికి కాదు కదా మనం ఓటేసింది వీళ్ళకు. బాధితులందరూ అదే చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న. బాధితులందరూ కూడా మీకు ఆ బాధలుంటే దయచేసి భారత రాష్ట్ర సమితి తెలంగాణ భవన్కి రండి. మీ అందరి వివరాలు సేకరించి తప్పకుండా మీకోసం ఎంతటి పోరాటానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కంపల్సరీ పెట్టాలి. అవును, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ ప్రశ్న, ఇదే కరెక్ట్. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉంది. అప్లికేషన్స్ అప్రూవ్డ్ వితౌట్ ఎనీ అప్లికేషన్. అసలు ఈ భూముల్లో ఈ బదలాయింపులన్నీ కూడా భూమి ఓనర్, అంటే భూమి ఓనర్ 2 రకాలండి. ఒకటి ప్రభుత్వము, రెండోది ప్రైవేటు వ్యక్తులు. సో ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళిద్దరిలో ఎవరు కూడా ఈ భూమిని బదలాయించండి అని అడగలేదు. అడగకుండానే, వీళ్ళకు సంబంధం లేకుండానే సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు మార్చుకున్నారు. అది వాళ్ళకి ఎవరికి తెలియదు. అదే ఇందులో మేజర్ కుంభకోణం. అట్లా 22,000 మంది, 22,000 ట్రాన్సాక్షన్ ఉన్నాయి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు బహిరంగ చర్చలు అంటున్నారు. బహిరంగ చర్చకు రండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అవును 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 చాలా బాధగా ఉంది ఈ ప్రశ్నను ఆన్సర్ చేయడం కోసం. కానీ మీకు వాస్తవాలు చెప్పాలి కొన్ని. నిజంగా చాలా బాధాకరమైన విషయం. చట్టం ముందర ఆర్టికల్ 14 రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 కానీ, ఈ చట్టం ముందర ఈ దేశంలో అందరూ సమానులే. కులాల ప్రాతిపదికన కానీ, మతాల ప్రాతిపదికన కానీ, ప్రాంతాల ప్రాతిపదికన, సెక్స్ ప్రాతిపదికన కానీ ఎవరిని కూడా వివక్ష చూపించరాదు, అందరినీ సమానంగా చూడాలంటున్నారు. కానీ మీరు భీమిరెడ్డి వ్యవహారం గురించి అడిగారు. భీమిరెడ్డి గారు ఆ 300 కోట్ల విలువ అని ఏసీబీ వాళ్ళు చెప్తున్న వ్యవహారం ఏదైతుందో ఆ 300 కోట్లు వారు ఎట్లా సంపాదించుకున్నారనేది ఇక్కడ చర్చ కాదు. ఓకే, అది ఏసీబీ వాళ్ళు వాళ్ళ పరిశోధనలో తీసుకొస్తారు. కానీ నా పాయింట్ ఏంటంటే, నిన్న చేర్యాలలో
దిలీప్ నాయక్ అని ఒక తహసీల్దార్ను ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని జైలుకు పంపించారు. దిలీప్ నాయక్ మీద పెట్టిన అవినీతి నిరోధక చట్టం కేసు కానీ, భీమ్రెడ్డి గారి మీద పెట్టిన అవినీతి నిరోధక చట్టం కానీ రెండు ఒకటే, కరెక్ట్. కానీ దిలీప్ నాయక్ ఏమో చెంచల్గూడ జైల్లో ఉంటాడు. భీమ్రెడ్డి గారిని ఆ జైలుకు పోకుండా 35(3) BNSS నోటీసు ఇచ్చారు. ఓకే. సో భీమ్రెడ్డి గారి విషయంలో మాకు తెలిసింది, ఏసీ వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని బయటకు చెప్పలేదు. మరి 5 రోజులు అయింది ఆయన అరెస్ట్ చేయడం కోసం. అంత తీవ్రమైన పరిశోధన ఏం చేశారో నాకు తెలియదు. కానీ ఆయనకు బీపీ 170/120 ఉందని ఏదో బయటకు వార్తలు వచ్చినాయి. ఓకే. నేనేమంటున్నా అంటే చాలామందికి కూడా బీపీలు షుగర్లు అందరికీ ఉన్నాయి. సో వాళ్ళందరికీ అవకాశం లేదు. 35 క్లాస్ 3 BNSS కింద వాళ్ళకు కూడా దిలీప్ నాయక్ కూడా అవకాశం ఇచ్చిండొచ్చు. అదేవిధంగా ఇరుగు అంబేద్కర్ అని ట్రాన్స్కోలో ముఖ్యమంత్రి తమ్ముడి వట్టి నాగులపల్లిలో హరీష్ రావు గారు ఇంతకుముందు ఒకసారి బయట పెడితే మేమందరం కూడా అక్కడికి క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళాం. వట్టి నాగులపల్లిలో ముఖ్యమంత్రి మేనల్లుడైన రమేష్ రెడ్డి గారి యొక్క క్రషర్కు, ఆ భాగ్యలక్ష్మి క్రషర్కు ఇతను కరెంటు కనెక్షన్ అక్రమంగా అడిగితే ఇవ్వనందుకు ఈయన మీద కక్ష పెంచుకొని ఏసీబీ అధికారుల ద్వారా ఇతని మీద దాడి చేశారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా 200 కోట్ల అక్రమ ఆస్తులు అని పత్రికల్లో బురద జల్లారు. అదేవిధంగా పత్రికలు లీక్ ఇచ్చిండ్రు, వాళ్ళు రాసిండ్రు, అంతా అయిపోయింది, కరెక్ట్. అంతా అయిపోయిన తర్వాత ఆయన 38 రోజులు జైల్లో ఉన్నాడు, కరెక్ట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు నీ ఆస్తుల వివరాలు తీసుకురా అని అన్నారు. ఇక ఆయన రికార్డులతో అంతా కూడా పోయినరు. రికార్డులతో పోతే ఇప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన ఆస్తులు అక్కడ దాకా రావడం లేదు. మరి 200 కోట్లను ఎందుకు చెప్పిండ్రు? మరి ఆయనకు కూడా ఆ రోజు 35(3) BNSS ఇచ్చిండొచ్చు కదా. భీమ్రెడ్డి గారికి ఏమో ఆరోగ్యం బాగాలేదని ఇచ్చారు, ఆయన ఇంట్లో కూర్చున్నాడు. మరి అంబేద్కర్ ఏం పాపం చేసిండు? మురళీధర్ అని చెప్పేసి కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్. ఆ రోజు అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉన్నాయి, కమిట్మెంట్ ఉంది తెలంగాణ అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఆయనకు గొప్ప బాధ్యతలు ఇచ్చిండు. 70 సంవత్సరాలున్న వ్యక్తిని కూడా, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న వ్యక్తిని, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న వ్యక్తిని దాదాపు 60 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇంకా లేటెస్ట్గా ట్యాపింగ్ కేసులో భుజంగరావు అని ఒక అడిషనల్ ఎస్పీ అండి, భుజంగరావు అనే ఒక అడిషనల్ ఎస్పీని ఏం చేసిండ్రు, ఆయన ట్యాపింగ్ కేసులో అప్పటికే 100-150 రోజులు జైలు ఉన్నాడు. ఆయనకు గుండెపోటు వస్తుంది, గుండె రోగం ఉన్నది, హృద్రోగం ఉన్నదని చెప్పేసి ఆయనను బయటికి తీసుకొచ్చారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిండు. బయటికి వచ్చిన మరుక్షణమే, ఆయన ఇంకొక 4 నెలల్లో రిటైర్ అవుతాడంగానే మరుక్షణమే అతని మీద ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అతని మీద మళ్ళీ డిఏ కేసు పెట్టి అతను మళ్ళీ ఇప్పుడు జైలుకు పంపించినారు. ఇప్పుడు జైలు ఉన్నాడు. నేను భుజంగరావుకి ఒక న్యాయము, భీమ్రెడ్డికి ఒక న్యాయం ఉండకూడదు. నేను భీమ్రెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు, అన్న ఎప్పుడు పని చేయలేదు. అది ఆయన ఎంత ఆస్తి సంపాదించుకున్నాడు అనేది ఇక్కడ చర్చ కాదు. మీరు భీమ్రెడ్డి గారికి ఒక న్యాయము, అంబేద్కర్కి ఇంకొక న్యాయము, దిలీప్ నాయక్ ఒక న్యాయము, భీమ్రెడ్డికి ఒక న్యాయము. అదేవిధంగా మీరు ఇంకెంతోమంది, మన కనక అని ఒక ఆయన ఎవరినో ఎస్సీ వర్గానికి చెందిన అధికారిని, తర్వాత నరహరి అని, ఇంకా ఈ బడుగు అంటే ఈ అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళ మీద ఏమాత్రం కనికరం లేదు. వాళ్ళ గురించి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళందరూ పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని వచ్చి మా మీద ఎందుకు దాడి జరుగుతుందని ఎందుకు అంటలేరు, ఎందుకు అడుగుతలేరు? ఇలా వరుసగా చూస్తే మీరు బంజారాలే ఎక్కువ పోతున్నారు, లేకపోతే ఎస్సీలు ఎక్కువ పోతున్నారు, లేకపోతే బీసీలు ఎక్కువ పోతున్నారు. నేను దాంట్లో చాలామంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు, నేను దాంట్లో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అట్లనే ఇంకా చాలామంది వేరే వాళ్ళు కూడా పంపించారు. కానీ వాళ్ళందరికీ ఒక న్యాయం, భీమ్రెడ్డికి ఇంకొక న్యాయం ఉండకూడదు అని అంటున్నాం. మరి అన్నప్పుడు వాళ్ళందరూ మన అంబేద్కర్ గారి వైఫ్ ఒక లెటర్ రాసింది ఏసీబీ వారికి, నా భర్తను 36 రోజులు మీరు జైల్లో పంపించారు, మరి భీమ్రెడ్డి గారిని ఎందుకు వదిలేశారని అడిగారు. మరి ఏం ఆన్సర్ చెప్తారు ఏసీబీ వాళ్ళు? ఇలా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయనకు సొంత బంధువో లేకపోతే ఆయన దోస్తో అయినందుకు ఈయనకు వెసులుబాటు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళకి ఆ పరిచయం లేని వ్యక్తులు, ఆ అవకాశం లేని వ్యక్తులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ జరగండి, మీరు చూడండి, క్రిషాంక్ను జైలుకు పంపించారు, బల్కసుమన్ను జైలుకు పంపించారు. ఎందుకు పంపించారు? మరి అనిరుద్ధ్ రెడ్డి కూడా అరవిందో ఫార్మా కంపెనీని పేలుస్తా అన్నాడు కదా, మరి ఆయన ఎందుకు పంపించలేదు? ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారు, ఆయన పేలుస్తా అన్నాడు కదా. ఇంకెవరన్నారు? మక్కాన్ సింగ్ ఏమన్నాడు? మక్కాన్ సింగ్ నరికేస్తాడు. మరి ఆయన ఎందుకు పంపించలేదు? ముఖ్యమంత్రి ప్రజాభవన్, ప్రగతి భవన్ పేల్చేస్తాడు, అది కూడా ప్రభుత్వ ఆఫీసే కదా, మరి ఆయన ఎందుకు జైలు పోలే? అంటే నేనేమంటున్నా అంటే ఈ ఒకరికి అంటే ఈ షో మీ ద ఫేస్, ఐ విల్ షో యూ ద రూల్. నువ్వెవరో నాకు చెప్పు, నేను నీకు రూల్ చూపిస్తాను, నీకు సరిపోయిన రూల్ చూపిస్తానే పద్ధతి కరెక్ట్ కాదు అంటున్నా.
సో ఇప్పుడు 5 రోజుల తర్వాత మీరు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, అదంతా ఓకే. మీలాంటి పత్రికా సోదరులు పెద్ద ఎత్తున నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేసిండ్రు కాబట్టి మరి ఏసీబీ వాళ్ళు ఏమనుకున్నారో ఏందో, వాళ్ళు ఇజ్జత్ పోతుందిరా బాబు అనుకున్నారో ఏందో, మరి మొత్తం మీద చేసిండ్రు. కాకపోతే డెఫినెట్గా ఈ వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజల మీద వీళ్ళకి ఏమాత్రం కనికరం లేకుండా నిర్దయగా వీళ్ళ వెనక ఎవరు లేరు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడరు, ఈ మినిస్టర్లు వాళ్ళ దందాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద మాట్లాడే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి వీళ్ళని ఎప్పటికైనా భయపెట్టిస్తాడు, వీళ్ళని ఏమైనా చేయొచ్చు, మనం ఎట్లైనా ఫుట్బాల్ ఆడుకోవచ్చు అని చెప్పి 60 రోజులు 70 రోజులు. మధు గారు ఒక్క నిమిషము, ఈ రామచందర్ అని ఒక ఆఫీసర్ అండి, డాక్టర్ సబావత్ రామచందర్, కొడంగల్లో పుట్టిన బిడ్డ, ముఖ్యమంత్రి నియోజకవర్గం. ఈయన డైరెక్టర్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ, పశు సంవర్ధక శాఖ డైరెక్టరు రామచందర్. ఇతన్ని గొర్రెల కుంభకోణం అని చెప్పి, ఇతనికి సంబంధం లేని వ్యవహారం. ఇతను ఎక్కడ శాంక్షనింగ్ అథారిటీ కాదు, ఇతను ఎక్కడ పలానోడికి శాంక్షన్ చేయమని సైన్ చేసినోడు కాదు. A7గా మార్చి రాత్రికి రాత్రి ఏసీబీ పోలీసులు వచ్చి, ఇదే సివి ఆనంద్ గారు ఆ రోజు ఏసీబీ డీజీ, ఏసీబీ పోలీసులు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినని తీసుకొని పోయినారు. ఇంట్లో ఒక్క పైసా దొరకలేదు ఆయన దగ్గర, ఏ బేసి మీద తీసుకుపోయి ఒక్క పైసా దొరకలేదు. ఇవాళ 2.5 సంవత్సరాల నుంచి అతను రోడ్ల మీదనే ఉన్నాడు, ఉద్యోగం లేదు. ఎక్కడ పోతున్నాడు ఒక గిరిజన బిడ్డ? ఎక్కడ ఎవరిని అడుక్కుంటాడు పోయి? సార్ నేను సస్పెన్షన్లో పెట్టిండ్రు, 2.5 సంవత్సరాల నుంచి సస్పెన్షన్లో ఉన్నా, నన్ను దయచేసి మళ్ళీ ఉద్యోగంలో తీసుకోండి అంటే సెక్రటరియట్కి రానివ్వడం లేదు అతన్ని. ఏమండి అంత ఘోరమా? ఎస్సీ ఎస్టీలు వాళ్ళు చదవద్దా, వాళ్ళు ఉద్యోగంలో చేరొద్దా? అంటే అన్నీ ముఖ్యమంత్రికే రావాలని, వాళ్ళ దోస్తులకే రావాలన్నా? ఎందుకు వీళ్ళు ఊర్లలో గొర్రెలు కాసే పరిస్థితి ఉండొద్దురా బాబు అని చదువుకొని ఈ స్థాయికి వచ్చిండ్రు వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు. వాళ్ళకి ఎందుకండి కనీసం సస్పెన్షన్ నుంచి తీసి రీఇన్స్టేట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు భూపాల్ రెడ్డి అయినా ఒక ఆయన జాయింట్ కలెక్టరు, ఆయన 8 లక్షలతోని ఓఆర్ఆర్ మీద పట్టుబడ్డాడు. 8 లక్షలతోని ఓఆర్ఆర్ మీద పట్టుబడ్డప్పుడు మరి సాక్షులుగా ఎవరు ఉండాలి? ఏసీబీ ఎప్పుడు అరెస్ట్ చేసినా కూడా సాక్షులుగా 2 ప్రభుత్వ అధికారులను పెడుతుంది, ప్రభుత్వ అధికారులను పెట్టలే. మరి ఎవరిని పెట్టినరో మనకు తెలియదు. ఆయనను ఆ కేసు నుంచి తీసి వేరే చోటికి, అంటే ఆయనకు ఆ కేసు లేకుండా, ట్రాప్ కేసు లేకుండా చూస్తున్నారని తెలిసింది. అంటే నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఈ సంస్థ ఉంది కాబట్టి తనకి ఇష్టం లేని వాళ్ళందరి మీద కూడా ఏసీబీ కేసులు మోపి, తనకి ఇష్టమైన వాళ్ళందరినీ ఏమైనా కాదు మనోడే మంచిదైతే అని చెప్పేసి 35(3) BNSS నోటీస్ ఇచ్చి ఇంటికాడ కూర్చోబెట్టే పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అది నేను చెప్పేది. ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఈ వర్గాల మీద ఎన్నడూ లేనంత వివక్ష ఈ రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.